పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. డోన్ ఎమ్మెల్యే కోట్ల పోలీస్ పై దాడి చేశారు కాబట్టి హోంశాఖ మంత్రి అనిత బాబు తన పాత నైజం ప్రజలకు చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ సీఎం గారు అమ్మకు వందనం ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కూటమి పాలనలో ఊరూరా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. ప్రజలు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసిన చంద్రబాబు చేసిన మోసాలుపై వైసీపీ జూన్ 4న నిరసన కార్యక్రమం. సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అవుతుంది. మొన్ననే తెలుగుదేశం మహానాడు ఎంతో విజయవంతంగా జరుపుకున్నారు. ఈరోజు ఇక్కడ పాణ్యం సిమెంట్ కార్మికుల సమస్యలు 5 ఏళ్ల నుంచి జీతాలు లేకుండా ఎన్నో వేస ప్రయాసాలతో తినడానికి తిండి లేక, చదువుకోవడానికి బట్టలు లేక, పిల్లలకు చదివించుకోలేని స్థితిలో కూడా దగ్గర కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కార్మికులంతా కలిసి ఎన్నోసార్లు మేనేజ్మెంట్కు వాళ్ళ బాధలను విన్నవించుకోవడం జరిగింది. కాకపోతే మాజీ ఎమ్మెల్యే గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఈ ఫ్యాక్టరీ తరఫున చెప్తారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారు గడిచిన 5 ఏళ్లలో ఆయనకు మంచి సువర్ణ అవకాశం వచ్చింది కంపెనీ చరిత్రలోనే. అది ఏమంటే దగ్గర 600 కుటుంబాలను ఆయన బయట పెట్టించి వాళ్లకు న్యాయం చేకూరుస్తానని చెప్పినాడు. ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని చెప్పినాడు. వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పినాడు. కాకపోతే ఫ్యాక్టరీ అయితే ఏదో పద్ధతులు అయితే నడపడం జరిగింది. కానీ ఆయన కేవలము వైసీపీ పార్టీ సింబల్తోనే దగ్గర 600 మందిని ఎక్కియడం జరిగింది. వైసీపీ పార్టీ కండువ కప్పడము, లోపలికి ఎక్కియడం. ఇది ఈ కంపెనీ చరిత్రలో దగ్గర 65 ఏళ్ల చరిత్రలో ఆయన చేసిన ఘనత. మొట్టమొదటిసారిగా పార్టీ సింబల్తో ఎక్కియడము ప్రప్రథమంగా నేర్పించిన ఘనత అది రాజిరెడ్డి సార్కే దక్కింది. అలాగే ఈ రోజు సంవత్సరం అవుతుంది సార్ గెలిచి, సూర్యప్రకాష్ రెడ్డి సారు సంవత్సరం అవుతుంది. ఈ రోజు సింగల్ ఒక్క పర్సన్ కూడా పార్టీ తరఫున ఎక్కేయలేదు. అంటే ఆయన ఎక్కియలేడు అనేది కాదు, ఆయన లెక్క పార్టీ సింబల్తో ఆయన ఎప్పుడు ఎక్కియలేదు. ఈ రోజు మంచి రన్నింగ్ ఉండే ఫ్యాక్టరీని కూడా 6 నెలలు అయింది. వాళ్ళు ఎందుకు ఆపినారో ఏం కథనో సమస్య అయితే ఎవరికి చెప్పడం లేదు. కూర్చోబెట్టి దగ్గర జీతాలు ఇస్తున్నారు. దగ్గర 3 కోట్లు 4 కోట్లు నెల అప్పు చూపిస్తున్నారు. పోయిన 6 నెలల క్రితము సిఎస్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు ఇంటికాడికి వచ్చి మాట్లాడినాడు. మా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినాడు. 1 నెలలోనే మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఆయన మాట తప్పినాడు. ఈ రోజు 6 నెలలు అవుతుంది, ఒక్కరికి న్యాయం చేయలేదు. ఒక్క వ్యక్తిని కూడా ఈ రోజు సారు చెప్పిన మనుషులను కూడా ఒక్కరిని కూడా ఎక్కించుకోలేదు. ఈ సంవత్సరంలో కూడా సారు ఎమ్మెల్యేగా ఉండే సంవత్సరంలో కూడా వైసీపీ వాళ్ళనే ఎక్కించినారు. దీనికి నిదర్శనం కూడా ఈ రోజు పర్సనల్ మేనేజర్ ఇక్కడే ఉన్నాడు రాఘవరెడ్డి సారు. ఈ సంవత్సరంలో కూడా వైసీపీ వాళ్ళనే ఎక్కిస్తున్నారు. అంటే అది ఫ్యాక్టరీలో మరి ఏం జరుగుతుందో ఏం కథనో తెలియడం లేదు. సారు అయితే ఎమ్మెల్యే సారు అందరికి ఇక్కడ ఉండే కుటుంబాలకు న్యాయం జరగాల, కంపెనీ పునరుద్ధరించబడాలా, కంపెనీ నడవాలా, ఇక్కడ ఉండే కార్మిక కుటుంబాలని బాగుపడాలా అనే ఉద్దేశంతో సిఎస్ రెడ్డి గారిని పిలువనంపి ముందు ఫ్యాక్టరీని నడపండి అని ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళ లెక్క ప్రతి ఒక్కరిని పార్టీ సింబల్తో ఎక్కియాలంటే ఈ రోజు అధికారం ఉంది, అన్ని ఉన్నాయి ఆయనకు. కానీ ఆయన ఆ రకంగా ఆలోచన చేయలేదు. కాకపోతే ఇప్పుడు కూడా ఆలోచన చేయండి. పోయిన నెలలోనే ప్రెస్ మీట్ పెట్టినారు వైసీపీ వాళ్ళు. 5 నెలల జీతాలు పెండింగ్ పెట్టినారు సూర్యప్రకాష్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉన్నాక అని వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు కంపెనీ నడవకునే గాని ఒక్క జీతం కూడా పెండింగ్ లేదు. ప్రతి నెల జీతాలు ఇస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో ఏం కథనో తెలియడం లేదు. ఈ రోజు ఇక్కడే ఉన్నారు పర్సనల్ మేనేజర్ గారిని అడగండి. మీరు విలేకరులు వచ్చినారు, అందరు వచ్చినారు, ఒక్క జీతం కూడా పెండింగ్ లేదు. కూతబెట్టి జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా
రాజిరెడ్డి సార్ చెప్పిన మనుషులనే ఎక్కించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ఎంతమందిని ఎక్కించుకుంటున్నారో పర్సనల్ డిపార్ట్మెంట్ లో మీరే ఎంక్వైరీ చేయండి. లేదంటే పర్సనల్ మేనేజర్ గారు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఎమ్మెల్యే సార్ ముందుగా ప్రశ్నించండి, మీకే తెలుస్తుంది. ఇంతవరకు మాత్రము ఎమ్మెల్యే సారు అందరి ఇక్కడ దగ్గర ఇక్కడ ఉండే కుటుంబాలకు, లోకల్ గా ఉండే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన కంపల్సరీ కంపెనీని నడిపిస్తాను, తిరిగి పునరుద్ధరించి మీ అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఇక్కడ లోకల్ గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ముఖ్యంగా మాకు 5 ఏళ్ల నుంచి జీతాలు ఇవన్నీ లేవు కాబట్టి మమ్మల్ని కూడా మా విధులలోనికి మమ్మల్ని పంపించి మా పెండింగ్ శాలరీస్ మాకు ఇప్పిస్తాము అనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ధర్నాకు ఎమ్మెల్యే సారు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చినాడు. కాబట్టి కార్మికుల కుటుంబాల తరఫున అందరూ ఎమ్మెల్యే సార్కు కృతజ్ఞతలు తెలపండి. నుంచి 60 సంవత్సరాల నుంచి బతుకుతున్న కార్మికులకు కడుపు మండి వాళ్ళు ఈ రోజు ధర్నాకు కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 2004 ఎస్పీ రోడ్డులు ఈ ప్లాంట్ రన్ చేసిన దగ్గర నుంచి సరిగా రన్ చేయక జీతాలు ఇవ్వక చాలా మంది అవస్థలు పడినారు. సరే, నెక్స్ట్ రాజారెడ్డి సార్ గారు వచ్చినారు, ఆయన ఏమన్నా వేరే పెద్ద గ్రూప్ కి ఇస్తాడేమో, ఇక్కడ ఉన్న జీవితాలు బాగుపడతామని చాలా మంది ఎదురు చూసినారు. అది చేయకపోగా మళ్ళీ ఫైనాన్స్మెంట్ పేరు మీదనే వీళ్ళు రన్ చేసి మళ్ళీ పాత వాళ్ళని దగ్గర 500 మంది 600 కుటుంబాలను ఊరు వదిలిపోయేటట్టు చేసినారు. ఇంతకుముందు ఈ విషయాన్ని సార్ ఎమ్మెల్యే సార్ గారు ర్యాలీకి వచ్చినప్పుడు కూడా మా తరఫున మేము విజ్ఞప్తి చేసినాం. అయ్యా, ఈ ఊర్లో ఫస్ట్ నుంచి బతుకుతున్న వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ చేయండి, తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దామంటే కూడా ఆ ర్యాలీలో మేము సార్ చెప్తే సార్ కూడా పాజిటివ్ గానే మాకు రెస్పాండ్ అయినారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వేజ్ బోర్డు వాళ్ళు 13 మంది ఇప్పటికీ వేజ్ బోర్డులోనే ఉన్నారు. వాళ్ళ సమస్యలు తీర్చలేకపోతుంది ఈ మేనేజ్మెంట్. ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మహిళల వాళ్ళ కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ బీటెక్లు, డిప్లొమాలు చదువుకుని కూడా దుబాయ్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఎలక్షన్లు జరిగి సంవత్సరం కావాల్సింది దగ్గర. ప్రతిసారి మేము పార్టీ ఆఫీస్కి పోయినప్పుడు కూడా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎమ్మెల్యే సార్ గారు మీరు వీలైతే ముందు ప్లాంట్ రన్ చేసుకోపోండి, మీకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నా కూడా ఈ మేనేజ్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టు కావాల్సిన రన్ చేసుకోకుండా నిలవన్నారు. ఈ విషయం ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది ఎంప్లాయీస్ కూడా తెలియదు. ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే వీళ్ళు తెలుగుదేశంలో వచ్చినారు, ఆపుతున్నారు, అది జరుగుతుంది. అదంతా నిజం కాదు. జరుగుతున్నది ఏంటంటే మేనేజ్మెంటే కావాల్సిన వాళ్ళు రన్ చేసుకోలేకున్నారు. దానికి పోగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. సరే, ఇచ్చినారు, మిగతా బయట ఉన్న పరిస్థితి ఏంది? ఇంతవరకు ఒక్క ఉద్యోగిని కూడా ఎక్కించుకోలేదు. ఇక్కడ 2 కిలోలు ఉన్నాయి. దీన్ని ఎంతో లైమ్ స్టోన్ ఉంది మనకు. ఈ ఊరి మీద దగ్గర ఈ ఊర్లో 2-3 వేల మంది, పక్కన ఊర్లో 3,000 మంది, దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఉపాధి పొందుతారు ఈ ప్లాంట్ ని. దయచేసి ఇప్పటికైనా ఈ మేనేజ్మెంట్ వారు ఆ సమస్య లేదని ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని ఇందుకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. వాళ్ళు ఎంతమందికి చెప్పుకున్నా కూడా వాళ్ళ సమస్యలు తీరక మరి లాస్ట్ కి గేటు ముందర పార్లమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందర ధర్నా కార్యక్రమానికి పిలిపించి ధర్నా కూర్చోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వాళ్ళ సంఘీభావం తెలపనీకి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు అయినటువంటి కోట్ల సూర్య జయప్రకాష్ రెడ్డి సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సార్ ఇక్కడ సిమ్మెనార్ మండలంలో ప్రత్యేకమైనటువంటి మాకి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎన్నో ప్రతిసారి మీరు ఎంతమంది అధికారులు వచ్చినా, పెద్దలు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా మా సమస్యలను వాళ్ళకి విన్నవించినా కూడా మా సమస్యలు తీరట్లేదు. గతంలో అప్పుడు ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా ప్యాపిల్ అయితేనేమి, డ్రోన్లు అయితేనేమి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బహిరంగ సభలకు వచ్చినప్పుడు కార్మికుల తరఫున మేమందరం కూడా మెమరాండం అర్జీలు ఇవ్వడం జరిగింది సార్. ఆయన ఆ రోజు ప్రత్యేకంగా మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, మీ కార్మికులందరూ కూడా ఫ్యాక్టరీలు, అంటే అప్పుడు ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉంది సార్, మీ కార్మికులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేలాగా నేను చూసుకుంటాను. అందులో కొంతమంది సార్ కొన్ని సమస్యల మీద కోర్టు పోవాల్సి వచ్చింది. వాళ్ళకి ఈరోజు తినని కూడా తిండి లేదు సార్, చాలా అవసరాలు పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి వాళ్ళు మాట్లాడితే కొంతమందిని క్రైమ్ బ్రాంచ్ పెట్టి రాత్రి ఎత్తించి కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. వాస్తవంగా సార్ మీ కంపెనీ పరంగా కానీ, వైసీపీ పార్టీ పరంగా కానీ ఎక్కడ నెగిటివ్ మాట్లాడినా పొద్దునకి మా ఇంటి ముందర పోలీసు వాళ్ళు ఉంటారు సార్. అన్ని ఫేస్ చేసినాము, కేసులు పెట్టించుకున్నాము, బాధలు అనుభవించినాము. ఈరోజు చల్లని దేవుళ్లాగా మీరు వచ్చారు సార్ మా డోర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా. మీ మీద మేమందరం కూడా డిపెండ్ అయినాము. దయ ఉంచి మా కార్మికులందరికీ కూడా, కార్మికులకు ప్లస్ గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ, మాకు సంఘీభావం తెలిపినటువంటి మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్.
60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ దీనదయమైనటువంటి పరిస్థితికి కారకులు ఎవరు? గత ఆర్థిక ప్రభుత్వ విధానాలు, గతంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బుగ్గన్న గారు దీనికి కారణం. రోడ్డున పారేసిన గారిని గణతానికి తెలియదు. చెరుకు పిప్పి అన్నాడు, చెరుకు పిప్పి చేసినాడు. ఈరోజు చెరుకు పిప్పి, ఇది ఖబర్దార్ హెచ్చరిస్తున్నా. మరి ఎందుకు చెరుకు పిప్పు చేశావు? కార్మికులను బయట పెట్టావు. 13 మంది ఏజ్ బోర్డు కార్మికులు ఏం ద్రోహం చేశారని. ఇది వాస్తవమా కదా? పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, ఆఫీ కూడా సీరియస్ ఉండాలి. మీరు అర్థం చేశారే లేదు. ఈ పోలీస్ స్టేషన్ చూసారా? ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక రిలాక్సేషన్ తీసుకుంటే సేఫ్టీ వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు. చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి కులం ఏంటి మనం అదొక్కటి చెప్పండి. మాకు గ్యారెంటీ కూడా కూడా యూజ్ చేశారు బేసిక్గా. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాట్యపేట మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ఫర్దర్ గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు. అంటే నేనేమంటానంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు అమాయకులు ఎవరిని కూడా మీరు పెడతారు. నేను ఒకటే మాట్లాడుతానంటే ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, మీరు ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి నోటి మీద రెక్కలు విడిచి చుక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే భారత్ స్వచ్ఛాపురం కదా, ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వచ్ఛ ప్రకటన అన్నారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందరు నాగమ్మ అనే అమ్మాయిని చాలా టోటల్గా రద్దు చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకుని ఆ రోజు దాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు ఆఖరికి హోమ్ గార్డ్ వరకు కూడా ఒక్కసారి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని లాడ్ నాటి సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తా ఉంది. వీళ్ళు ప్రజలకు ఏం మేలు చేశారని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఒక్క పనిని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన దానికి అమలు పరిచిన దాఖలాలు ఏవీ లేవు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండానే పోతా ఉన్నాయి. అయినది
ఏ రకంగా చూసినా కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన పాత నైజం 40 years ఇండస్ట్రీ అని ఏ రకంగా చెప్పుకుంటా ఉన్నాడో తన పాత నైజం చెప్పింది ఖచ్చితంగా చేయకుండా ఉండే తన పాత నైజాన్ని మళ్లీ ఒక్కసారిగా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు జగనన్న చేసిన మేలును చూసి అంతకంటే ఎక్కువ మంచి పథకాలు చూపెడతా ఉన్నారు వీళ్ళు సూపర్ 6 లో. కాబట్టి జగనన్న ఏ రకంగా అయితే ఇచ్చిన హామీలన్నీ 98.5% పూర్తి చేశారో ఈ వచ్చే ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మేలు మాకు జరుగుతాదని నమ్మి ప్రజలు వాళ్లకు ఓటేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నైజాన్ని మళ్లీ బహిర్గతం చేసి ఎందరికో వెన్నుపోటు పోసిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. సమయాభావం వల్ల నేను వివరించలేకపోతా ఉన్నాను. అందుకే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ఏదైతే వెన్నుపోటు దినంగా చేసి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలిసే రకంగా తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రమంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్సీ దగ్గర నుంచి ఉదయం 9:30-10 గంటల నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ప్రజల ఇబ్బందులు వాళ్లకు తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ కార్యకర్తలకందరికీ రిక్వెస్ట్ చేసేదేమంటే మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రాన్ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పుడే కొత్త స్కీమ్ ఒకటి మంచి చేశామని చెప్పేసి రేషన్ కార్డులను ఇంటి దగ్గరికి పోయేదాన్ని తీసేసి మళ్లీ స్టోర్ల దగ్గరికి పోయేది చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక్కసారి చూడండి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారని. రాజకీయాలు పక్కన పెట్టి చూడండి, ముసలి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు 1వ తేదీ నుంచి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేయాలి అనుకుంటే ఈ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసే రకంగా ఉండాలి. ఆ రకంగా కాకుండా మీకు మంచి చేసే ఉద్దేశం లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకంగా ఆ మంచిని తగ్గించేసి చేయడం ఎంతవరకు సమంజసమని మీ ద్వారా అడుగుతాం. ఈ రకంగా అన్ని రకాలుగా హాస్పిటల్స్ ను నిర్వీర్యం చేశారు, ఎడ్యుకేషన్ ను నాశనం చేశారు, పీపీపీ మోడ్లో అన్నిటినీ ధారాదత్తం చేస్తా ఉన్నారు. తర్వాత అమరావతిని మళ్లీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది స్క్వేర్ ఫీట్ ఎంతకిచ్చారయ్యా అంటే 11,000 రూపాయల పైచిలుకు, దాదాపు 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తారు. ఎక్కడన్నా ఉందా అది? నంద్యాలలో అయితే ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఇళ్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. 2,000, 3,000, మాక్సిమం 4,000 రూపాయలకు అపార్ట్మెంట్లు విత్ ల్యాండ్ తో సహా ఇస్తా ఉన్నారు. అటువంటిది కన్స్ట్రక్షన్ కు 11,000, 12,000 ఇచ్చి ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతూనే ఉన్నాడు తప్ప మంచి చేసిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి నేను నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏమంటే 4వ తేదీ ఉండే ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసి మన నిరసన గళాన్ని తెలపవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షుడైన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతోంది. ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నంద్యాలలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి సూపర్ 6 అనే పథకాలు తీసుకొస్తామని అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనటివి, అమలుపరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలు పరచడంలో కంప్లీట్ గా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏంటంటే ఈరోజు దీపం పథకం తెచ్చాము అని చెప్తున్నారు. దీపం కూడా పూర్తి స్థాయిలో అమలుపరచలేదు. ఎందుకంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ కూడా పడలేని పరిస్థితి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పెన్షన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చెప్పిన హామీలన్నీ ఈరోజు అమ్మఒడి నిజంగా పేద కుటుంబాలు, పేద పిల్లలు, ప్రతి విద్యార్థికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి చదవాలని, చదువుతో ముందుకెళ్లాలి అంటే కంపల్సరీ వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము అమ్మకు ఖచ్చితంగా తల్లికి వందనం అనేది ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఆ రోజు చెప్పారు, వాళ్ళ మినిస్టర్ గారు చెప్పారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000. చివరికి కడుపులో ఉన్న బిడ్డకు కూడా మీకు కూడా 15,000 అని చెప్పడం జరిగింది. ఈ రోజు అన్నింటికన్నా ముఖ్యము తల్లికి వందనం. పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతున్న వెంటనే తల్లికి వందనం ఇవ్వాలని ఆలోచన వాళ్ళకు రావాలి. ఎందుకంటే ఈరోజు 1 year గడిచిపోయింది. 1 year గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనము పిల్లలకి వందనం ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? స్కూల్లో కాదు వాళ్ళు వెళ్ళేది, పనులకు వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ పరిస్థితి కూడా అంతే. మేనేజ్మెంట్స్ పిల్లలకు సపోర్ట్ చేయక వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కాలేజీలకు వెళ్ళలేక, ఎందుకంటే కాలేజెస్కి వెళ్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు ఇవ్వాలి అని అంటారు. ఇక్కడ ప్రభుత్వం ఏమో ఫీజు రింబర్స్మెంట్ అనేది పూర్తిగా అమలు చేయకుండా ఎప్పుడు ఇస్తామనే కూడా ఒక గ్యారంటీ లేకుండా చేస్తుంది. కాబట్టి చదువుకునే పిల్లల పరిస్థితి మాత్రం ఈరోజు చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే రైతుల పరిస్థితి కూడా ఈరోజు రైతులకు ఏం చెప్పారు, 20,000 ఇస్తామని చెప్పారు. ఏడాది గడిచింది, ప్రతి రైతు ఈరోజు పరిస్థితి చూస్తుంటే అసలు నిజంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారని చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈ బాధలన్నిటి నుంచి కూడా ఈరోజు మేము ప్రజలకు అండగా నిలుస్తాము అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజల గొంతుగా 4వ తేదీన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ పథకాలు తక్షణమే అమలు చేయాలి, ఆ పేద ప్రజలను ఆదుకోవాలని ఒక దీంతోనే ఈరోజు ప్రజల కోసం ముందుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు సపోర్ట్ గా కంప్లీట్ గా ప్రజలు మా దగ్గర ఉన్నారు, ప్రజలు మా కోసం వస్తారు, వారి కోసమే ఈ పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 100% ఇది సక్సెస్ అవుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే అనేక రంగాలు, అంటే ఏ రంగం కూడా అన్ని రంగాల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ లో పడిన పరిస్థితిని మనం అందరం గమనిస్తాం. రీసెంట్ గానే నిన్న గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఈ విద్యా వ్యవస్థలో, విద్యారంగంలో ఈరోజు 10th క్లాస్ పేపర్స్, 10th క్లాస్ రీవాల్యుయేషన్ చేస్తే దాదాపుగా 66,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,500 మంది విద్యార్థులకు మార్క్స్ పెరగడం జరిగింది. అంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చింది అనేది ఒకసారి ప్రభుత్వం గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు,
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఖచ్చితంగా, ఎందుకంటే 22 నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు 3,000-4,000 మందికి మాత్రమే తగ్గే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు 11,500 మంది విద్యార్థులకు మార్కులు పెరిగాయి అంటే నిజంగా ఎక్కడ లోపం అనేది ఒకసారి ప్రభుత్వాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ పేపర్ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేసింది లేదు. ఈ ప్రభుత్వం ఈ టీచర్ వాల్యుయేషన్ లో ఈ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేపర్ వాల్యుయేషన్ కు 6 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విధంగా టీచర్స్ వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత చక్కగా జరిగితే ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఇలాంటి సమస్యలు మళ్లీ కూడా రిపీట్ కాకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మాకు తెలిసిన వరకు ఈ మిస్టేక్స్ ఎందుకు జరిగిండొచ్చు అంటే ముఖ్యంగా ఒక పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్స్ కు మెయిన్ మంచి సౌకర్యాలు, కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఒక పేపర్ లిమిట్, ఒక 10 రోజులు 12 రోజులు జరిగినా పర్వాలేదు, 7 రోజులకే పేపర్ కంప్లీట్ కావాలని ఒక టార్గెట్ ఇవ్వడం అనేది ఏమన్నా నచ్చిందనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి లేకోకుండా ఖచ్చితంగా ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకోకుండా ఇలా చేయాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే ఇప్పుడు పిల్లలకు ఈ వాల్యుయేషన్ లో పేపర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి ఎటువంటి అంటే ఇంకా ఒక నెల కానీ ఏదైనా వాళ్ళ అడ్మిషన్స్ వేరే చోట జాయిన్ అయ్యే ఛాన్సెస్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. ఓకేనా. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకు చేపట్టాము. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినట్లుగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనితో పాటు సూపర్ 6 వాగ్దానాల పేరుతో అప్పుడు ఊదరగొట్టారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం పూర్తయినా సరే ఆ సూపర్ 6 వాగ్దానాలు ఏవి కూడా మీరు అమలు చేయలే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా కట్టగట్టుకొని మీకు ఓట్లేస్తే వాళ్ళకి ఇస్తామన్న 20,000 రూపాయలు కూడా మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాలా. అదేవిధంగా మన వర్షాలకు, అకాల వర్షాలకు వాళ్ళ పంటలన్నీ కూడా నష్టపోతూ ఉంటే కనీసం టార్పాలిన్ సౌకర్యం కూడా మీరు వారికి అందజేయలే. అదేవిధంగా ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రానందువల్ల వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తామని వాగ్దానం చేసి ఇవాళ నువ్వు ఒక పిల్లోని కూడా ఇవ్వాల. సంవత్సరం గడిచిపోయింది, ఇంకా మాటలు చెప్తాను. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తల్లికి వందనం వెంటనే అందరికి కూడా అమలు చేయాలి. దీనితో పాటు ఇవాళ నిరుద్యోగ యువకులు వారందరికి కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కాబట్టి ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 వాగ్దానాలని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి ఒక్కసారి మేల్కొల్పడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాం. రాష్ట్రంలో ఇతర వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని మరింత పెద్ద సమైక్య ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పేదవాళ్ళ మాటలు చెప్పాడు, పేదలకు వాగ్దానాలు చేశాడు. అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ పెద్దవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. గతంలో అధికారం ఉన్నప్పుడేమో అమరావతి, పోలవరం అని చెప్పి ప్రచారం చేశాడు. కానీ ఇవాళ అమరావతి, పోలవరం కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఒక కొత్త స్లోగన్ పట్టుకున్నాడు. 82,000 కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామనే పేరుతో దాని చుట్టూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే, అయ్యా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీళ్ళు ఇవ్వండి, తర్వాత రేషన్ సక్రమంగా ఇవ్వండి,
ఇవాళ రేషన్ని ఎత్తేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రేషన్ బదులు డబ్బులు ఇస్తామంటా ఉన్నారు. మేము డబ్బులు ఎవరు అడిగాం? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అక్కడున్న బియ్యం సక్రమంగా తీసుకోవడం లేదని సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి తెలంగాణలో అందరూ కూడా దాన్ని వాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు డబ్బులు ఇవ్వడం సరైంది కాదు, డబ్బుల పేరుతో దాన్ని తుట్టుబడవాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి రేషన్ బియ్యాన్ని సన్న బియ్యం సరఫరా చేయండి. సన్న బియ్యం సరఫరా చేస్తే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాటిని వాడుకుంటారు, దాని పర్పస్ నెరవేరుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాల్లో రెండు వాగ్దానాలు మంచిగా నెరవేర్చాడు. ఒకటైతే చాలా బాగా నెరవేర్చాడు. అదేమంటే వారికి పెన్షన్, ఆయన పెన్షన్ 4,000కి పెంచుతానన్నాడు, పెంచాడు, సక్రమంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత బ్రాండ్లు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆ సొంత బ్రాండ్ తీసేసి కొద్దిగా మంచి లిక్కర్ పంపిస్తున్నాడు. కానీ ఈయన దాంట్లో ఒక సమస్య ఏమంటే బెల్ట్ షాపులు పెట్టి ఊరూరా బ్రాండ్ అమ్మిస్తూ ఉన్నాడు. చాలా ఓవర్ అయిపోయింది. ఆ బెల్ట్ షాపుల పైన కంట్రోల్ లేకుండా పోయింది. తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం ఏమంటే మిగతా వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలేదు. సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయమని ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి ఇవాళ మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ వేలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, తెరిచి ఇప్పటి నుంచైనా అమలు చేయాలని కోరుతాం. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జూన్ 4వ తేదీలో ఒక సంవత్సరమే కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తుంగలోకి ఈరోజు ప్రజలకు వెనుకబడి కొట్టినారు. దానివల్ల గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే నవరత్నాల పథకాలు ఇచ్చారో అలాగే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 ఇవన్నీ కూడా పేద ప్రజలకు కలుపుకోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా రేపు జూన్ 4వ తేదీ గూడూరు బస్ స్టాండ్ నుంచి ఎంఆర్ఆర్ ర్యాలీగా వెళ్ళి ఈ వెన్నుకొట్ట సందర్భంగా ఎంఆర్ గారికి మెత్తవద్దనం తీయడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చినారో ప్రజలను నమ్మించి మోసం చేసినారు. గతంలో ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం కానీ హామీలు ఇవ్వడమే కానీ అమలు చేసిన చరిత్ర ఆయనకి లేదు. ప్రతిదీ వెన్నుబడి పడడమే. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారికి ఆ రోజు వెన్నుబడి పడడం జరిగింది. అలాగే ప్రతి ఎన్నికల్లో ప్రజలను నమ్మించి మోసం జరిగింది. 2014లో దాదాపు 600 హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు 2024లో సొంతంగా గెలవలేక కూటమితో ఏర్పాటు చేసుకొని ముందుకు వచ్చి ఈరోజు గెలిచి ఈరోజు వెన్నుపోటు పడుతున్నారు. నవరత్నాల్లో వైఎస్ఆర్ చేత కానీ వాలంటీర్లు కానీ డోర్ డెలివరీ అన్ని పథకాలను కూడా ఈరోజు వెన్నుపోటు పడిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి గమనిస్తే నిన్న డోర్ డెలివరీలో రేషన్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం తీసుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు అవి చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ఖచ్చితంగా మా వైఎస్ఆర్పీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు రేపు జూన్ 4వ తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్, జై జగన్. నరసింహరెడ్డి దా పెట్టుకున్నాడు చూసే కదా ముందుకు రా వీడియో నికాలేరు. బేతంచెర్ల పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. డోన్ ఎమ్మెల్యే కోట్ల పోలీస్ పై దాడి చేశారు కాబట్టి హోంశాఖ మంత్రి అనిత బాబు తన పాత నైజం ప్రజలకు చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ సీఎం గారు అమ్మకు వందనం ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కూటమి పాలనలో ఊరురా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి.
ప్రజలు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసిన చంద్రబాబు చేసిన మోసాలుపై వైసీపీ జూన్ 4న నిరసన కార్యక్రమం